మహాలక్ష్మి వదిన అంత నీచమైన ప్లాన్ చేసిందా? ఆవిడ అనుకున్న జరగడానికి ఏదైనా చేస్తుంది. అయినా క్యారెక్టర్ ఉన్న రామ్ మిథునతో కలిసిపోతాడని ఆవిడెలా అనుకుంది? ఆ భారం మిథునపై వేసింది. మిథున ప్లాన్ చేసి రామామతో కలిసిపోవాలంట. రాత్రి ఏదో జరిగిపోయిందని పొద్దున్న గొడవ చేయాలంట. మిగతాదంతా మహాలక్ష్మి అత్తయ్య చూసుకుంటుందంట. మరి నువ్వేం చెప్పావు సీత? వాళ్ళ ప్లాన్ వాళ్ళకుంటే నా ప్లాన్ నాకుంది పిన్ని. మిథునలా వాళ్ళు చెప్పింది విన్నాను, సీతలా నేను చేయాల్సింది చేస్తాను. కానీ జాగ్రత్త సీత, రేపు జరగరాంది ఏదైనా జరిగితే నువ్వు ఇబ్బందుల్లో పడిపోతావు. ఏం జరగదు. ఏదైనా జరగచ్చు సీత. నువ్వే మిథునవని రామ్కి తెలిసిపోవచ్చు. అదేంటి మీ ఫోటో అలా కింద పడిపోయింది? ఏం కాదు పిన్ని. అరే, ఇలా జరగడం మంచి శుభసూచకం కాదు. ఏదో జరగకూడదేదో జరుగుతుందనిపిస్తోంది. మీరు కూడా ఇలాంటివి నమ్ముతారా? కొన్ని నమ్మాలి సీత. రేపటి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవచ్చు కదా? లేదు పిన్ని, రేపు రిసార్ట్కి వెళ్ళి తీరాల్సిందే. అది కాదమ్మా, ఒక 2 రోజులు ఆగి వెళ్ళొచ్చు కదా. మాకేదో జరుగుతుందని మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. అలాంటిది ఏం జరగదు. అయినా మా జోలికి ఎవరొస్తారు? కనిపించని శత్రువులు కూడా ఉంటారు సీత. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మా అమ్మ పక్కన ఉండగా నాకేం కాదు పిన్ని. అలాగే నేనుండగా మా అమ్మకు కూడా ఏం కాదు. ఇదిగో, నీ ధైర్యమే మిమ్మల్ని కాపాడాలి సీత. రామే నీకు శ్రీరామ రక్ష. సీతారాములను విడదీయడం ఆ 10 తలల రావణుడికే సాధ్యం కాలేదు. మమ్మల్ని విడదీయడం కూడా ఎవ్వరి వల్ల కాదు. ఏం చేస్తున్నావు? బట్టలు సర్దాల్సిన సూట్ కేసులో ఇవన్నీ ఎందుకు పెడుతున్నావు? రేపు రామ్కి జాతర చేయమన్నావు కదా, ఆయుధాలు రెడీ చేస్తున్నాను. గన్ మిస్ అయితే ఈ కత్తి, అది మిస్ అయితే ఈ విషం, అది కూడా మిస్ అయితే ఈ ఉరి. అందుకే ఈ మల్టిపుల్ వెపన్స్. రామ్, రేపు మిథునతో ట్రిప్కి వెళ్తున్నావంట కదా? తప్పక వెళ్లాల్సి వస్తుంది డాడీ. నాకైతే ఇష్టం లేదు. అలా అనకు రామ్. జాలీగా వెళ్ళి మిథునతో హ్యాపీగా స్పెండ్ చేసిరా. రామ్ వెళ్తుంది బిజినెస్ ట్రిప్కి, హనీమూన్ కాదు చల్లాయ్. రామ్ మిథునను పెళ్లి చేసుకొనుంటే హనీమూన్కే వెళ్ళుండేవాడు. రామ్ మిథునుల పెళ్లి జరగదు. ఆ టాపిక్ వదిలేయి. రామ్, నువ్వు ఏ గిల్టీ లేకుండా మిథునతో వెళ్ళు. ఇది బిజినెస్ ట్రిప్ మాత్రమే. అవును రామ్, మిథునతో మ్యారేజ్ ప్రపోజల్ నువ్వు రిజెక్ట్ చేసినా ముఖర్జీ గారు పెద్ద మనసుతో కట్టబోయే ఫ్యాక్టరీలో మనకు పార్ట్నర్షిప్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ బిజినెస్ డీల్ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టే. ఇది మనకి మంచి ఛాన్స్ రామ్, మిస్యూజ్ చేయొద్దు. లేదు పిన్ని, బిజినెస్ వరకు అయితే మిథునతో నాకు ఏ ప్రాబ్లం లేదు. అసలు మిథునకి గౌతమ్తో పెళ్లి జరిగుంటే ఈ ప్రాబ్లం వచ్చుండేదే కాదు. అనవసరంగా ఆ రేకొచ్చింది. అవును, వాళ్ళిద్దరేరి భోజనానికి రాలేదు?
నేను వెళ్ళి పిలుచుకొస్తాను. రేపు రామ్ గాడిని ఎలా మర్డర్ చేస్తానంటే భోజనానికి రాకుండా గదిలో ఏం చేస్తున్నారు? అది చిన్నత్తయ్య, అదేంటంటే నువ్వేంటి గౌతమ్ చిన్నపిల్లాళ్ళ సూట్ కేసు మీద కూర్చున్నావు? సూట్ కేసులో బట్టలు పెట్టాం పిన్ని. పట్టకపోతే పైకెక్కి కూర్చున్నాను. పట్టనంత బట్టలు అందులో ఎందుకు పెట్టారు? అయినా మీరెక్కడికి వెళ్తున్నారని లగేజ్ సర్దారు. రండి భోజనానికి. మీరు పదండి, మేము వస్తున్నాం. సరే త్వరగా రండి. చూస్తున్నావేంటి? సర్దు. పద. వాళ్ళే రచన. వస్తున్నారు మహా. వాళ్ళెక్కడికో వెళ్ళటానికి లగేజ్ సర్దుకుంటున్నారు. రండి, కూర్చోండి. లగేజ్ సర్దుకున్నారట. ఎక్కడికి వెళ్తున్నారు? అంటే రేపు నేను రేఖ ముంబై వెళ్తున్నాం పిన్ని. సడన్ గా ఇప్పుడు ముంబై ఎందుకు? మనకు తెలియకుండా ముంబైలో ఈ రేఖతో ప్రేమాయణం నడిపాడు కదా బావా. అంతటితో ఆగాడో లేక ఏ పిల్లోడో పుట్టాడో వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నారేమో. ఏంట్రా, మీకు పిల్లలు కూడా ఉన్నారా? పోండి బాబాయ్, మావ ఏదో ఆట పట్టిస్తుంటే మీరు కూడానా? రేయ్, అలాంటి సీక్రెట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పరా, తర్వాత బాంబు పేల్చుకో. ఏ బాంబు లేదు మావయ్య. రేఖను మా అమ్మకు చూపించడానికి వెళ్తున్నాను. వీడి అమ్మ మహానే కదా, వీడికి ఇంకో అమ్మ ఎక్కడుంది? ఓహోహోహోహో, కాబోయే కోడల్ని అత్తగారికి చూపించడానికి వెళ్తున్నావన్నమాట. నువ్విచ్చిన ట్విస్టు మహాలక్ష్మి కాబట్టి తట్టుకుంది. పాపం మీ అమ్మ తట్టుకుంటుందో లేదో. వీడు అమ్మ దగ్గరకని చెప్పి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు మీరు ముంబైకి వెళ్ళడం అంత అవసరమా గౌతమ్? నాకు అమ్మని చూడాలనిపిస్తోంది పిన్ని. పైగా రేఖను అమ్మకి చూపించాలి కదా. తీరా పెళ్లికి ముందు అమ్మకి తెలిస్తే బాగుండదు కదా. నీకు ఇలాంటి సెంటిమెంట్స్ కూడా ఉన్నాయంట్రా? అదేంటి బ్రో అలా అన్నావు? నేను కొడుకుని కాదా? మా అమ్మతో నాకు సెంటిమెంట్స్ ఉండకూడదా? ఉండొచ్చులే గాని మళ్ళీ తిరిగి వస్తారా లేక అక్కడే సెటిల్ అవుతారా? లేదు బాబాయ్, ఓ 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాం. రేపు నువ్వు రేఖ ఎక్కడికి వెళ్తున్నారా?
చాలా రోజుల తర్వాత కలిసాం కదా పిన్ని. అలా బయటికెళ్ళి ఓ 2 రోజులు సరదాగా తిరిగొద్దాం అనుకుంటున్నా. అంతే కదా, వేరే ట్విస్ట్ ఏమి ఇవ్వవు కదా. అంతే మమ్మీ, ప్రామిస్. వీళ్ళు ఫోన్ చేశారా, చేసినట్టు నటించారా, ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయారు? రామ్, థ్యాంక్స్. వాట్ హ్యాపెన్ రామ్? ఆర్ యూ ఓకే? యా. నో, మీరేదో థింక్ చేస్తున్నారు. వెళ్ళబోయే ట్రిప్ గురించి ఆలోచిస్తున్నారా? లేదు, సీత గుర్తొస్తుంది. సీత? మాకు పెళ్ళైన కొత్తలో సీత నేను వాళ్ళ ఊరికి వెళ్ళాం. జర్నీ అంతా తను నాకు ఎన్నో మెమరీస్నిచ్చింది. నాకు తెలియని ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది. ఓ, నువ్వు మన మొదటి ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటున్నావా మామా? ఆ రోజు చాలా సరదాగా గడిచింది. దారంతా సీత నన్ను సర్ప్రైజ్ చేస్తూనే ఉంది. ఆ రోజే వాళ్ళ ఊరికి వెళ్ళాల్సిన వాళ్ళం ఆ తర్వాత రోజు కానీ వెళ్ళలేకపోయాం. అంతలా ఏం చేశారేంటి? ఒక్కటని చెప్పలేను, చాలా మెమరీస్ ఉన్నాయి. అలా ఆ రోజు నైట్ ఆ నైట్ ఏం జరిగింది? మా వెహికల్ బ్రేక్ డౌన్ అయింది. పెద్ద వర్షం. నైట్ అంతా నేను సీత ఒక గుడిసెలో ఉన్నాం. చీకటి రాత్రిని మరిపిస్తూ మెరుపులు, ఉరుములు, వర్షపు చినుకులు, ఈదురు గాలులు, వాటి మధ్య మేమిద్దరం. వావ్, వాట్ ఎ రొమాంటిక్ నైట్ రామ్. ఇమాజిన్ చేసుకుంటేనే థ్రిల్లింగ్గా ఉంది. ఆ రాత్రి నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ నైట్ మీ మధ్య ఏమైనా జరిగిందా? లేదు, ఆ రాత్రి ఒకరికొకరు తోడుగా అండగా ఉన్నాం. ఆ రోజు నుంచే సీత నాకు అర్థం అవ్వడం మొదలైంది. ఆ రాత్రి సీత నన్ను కాపాడిందో లేక నేను సీతని కాపాడానో తెలియదు, కానీ ఆ తర్వాత నేను ఏ పని మీద బయలుదేరినా సీత నాకు ఎదురొచ్చేది. నేను వెళ్ళిన పని సక్సెస్ అయ్యి హ్యాపీగా తిరిగి వచ్చేవాడిని. అలాంటి సీత ఇప్పుడు నా పక్కన లేదు. ఈరోజు నేను బయటకు వస్తుంటే సీత నాకు ఎదురు రాలేదు. సీత లేని ఈ ప్రయాణంలో నాకు ఎలాంటి ప్రమాదం వస్తుందోనని కంగారుగా ఉంది. డోంట్ వరీ రామ్, నీ పక్కన సీత లేకపోతే నేనున్నాను కదా, నీకు ఏ ఆపద రానివ్వను. సీత పక్కనుంటే ఆ ధైర్యమే వేరు.
ఆ ప్రేమని నా ప్రాణం పెట్టైనా కాపాడుకుంటాను. ఓకే రామ్, నీ ప్రీవియస్ జర్నీలో సీత నీకు ఎన్నో మెమరీస్ ఇచ్చింది అంటున్నావు. మన ఈ జర్నీలో నేను కూడా నీకు ఎక్కువ స్వీట్ మెమరీ ఇస్తాను. నాకు సీతతో తప్ప ఇంకెవరితో ఏ మెమరీస్ ఉండవు. ఈ మాట మన ట్రిప్ అయ్యేలోపు చెప్పు. మనం రిసార్ట్ రీచ్ అయ్యేలోపు నీకు ఏదో ఒక మెమరీ ఇస్తాను. ఒక మంచి రూమ్ దొరికింది. ఇక్కడి నుంచే సీక్రెట్గా రామ్ పని పూర్తి చెయ్యొచ్చు. ఇక్కడి నుంచి షూట్ చేస్తావా? మిస్ అయితే ఛాన్సే లేదు. నా గురి తప్పదు. ఇక్కడి నుంచైతే ఎవ్వరికీ కనిపించదు, పైగా అనుమానం కూడా రాదు. గురి చూసి కాల్చు. మిస్ అయితే మనం దొరికిపోతాం. షూట్ చేసింది మనమే అని తెలిస్తే రామ్ మిథున మనల్ని షూట్ చేస్తారు. డోంట్ వరీ బేబీ, ఎన్ని జాతరలు చేసుంటాను, ఇప్పటి వరకు ఒక్కటి మిస్ అవ్వలేదు. ఒకసారి రామ్, ఇంకోసారి సీత నీ జాతర నుంచి తప్పించుకున్నారు అన్నావుగా. కానీ ఈసారి రామ్ తప్పించుకోలేడు. ఈరోజు వాడికి ఆఖరి రోజు.
రేపటి నుంచి ఆస్తి మొత్తం మనదే. ఇంతకీ రామ్ మిథున ఎక్కడి వరకు వచ్చారు?